సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో తీసింది సింగిల్ డిజిట్ మూవీస్ అయినా కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేకమైన స్థానం ఇప్పటికి కూడా ఉంది. ఆయన పెన్నుకి ఏం పవర్ ఉందో తెలియదు కానీ ఆ పవర్ని ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారంటే బికాజ్ ఆఫ్ ఆయన డెడికేషన్ అనుకోవాలా, లేకపోతే ఎప్పుడు మీడియాలో కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఆయన మర్చిపోకుండా ఉన్నామా అంటారా? నో ఈజ్ నన్ అదర్ దెన్ విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ మెహర్ రమేష్ గారు. హాయ్ అండి. హలో సార్. ఎలా ఉన్నారు? గుడ్ అండి. ఏంటి అసలుకి ఈ మెహర్ రమేష్ గారు అనే పేరు ఇండస్ట్రీలో అప్పటి నుంచి ఇప్పటికి ఎక్కడ కూడా కొంచెం వాల్యూమ్ తగ్గకుండా వినిపిస్తూనే ఉంటుంది. అంటే మెగా ఫ్యామిలీ కాబట్టి ఆ జోష్ ఎక్కువ ఉంటుందా మీ పేరులో, లేకపోతే ఏంటి? మెహర్ రమేష్ చాలా చిన్న వాడిని, 6 ఫిల్మ్స్ చేసిన ఒక డైరెక్టర్ని అంతే. మేబీ మెహర్ బాబా గారి ఆశీస్సులు ఉండుంటాయి. ఆ మెహర్ అనేది ఒక డిఫరెంట్ సౌండింగ్తో ఉండే నేమ్ వల్ల గుర్తున్నానేమో కానీ ఓకే, మీరు చెప్పిన స్థాయిలో అయితే నేను అనుకో లేదా ఏమో ఆ మేలోనే మెగా ఫ్యామిలీ ఉంది కదా. అంటే మెగా ఫ్యామిలీ నేను 6 సినిమాలు చేశాను. నా ప్రయాణం అయితే అది మెహర్ రమేష్ లాగే కనిపిస్తుంది ఆల్రెడీ. ఏంటి చెరువు గారులు అన్ని లుక్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే అన్నయ్య అంటే ఉండే ఇష్టాన్ని నేను ఈ సినిమా ద్వారా వస్తుంది. ఈవెన్ దో కృష్ణరాజు గారు కూడా ఒక పవర్ఫుల్ రోల్ దాంట్లో రెబల్లో. ఆయన చేసిన మూవీస్లో రెబల్ కన్నా బిల్లాలోనే పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక రెబల్ స్టార్ని తట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడ ఇద్దరు రెబల్ స్టార్ని మీరు మేనేజ్ చేసి అప్పుల్లోనే ఇద్దరు స్టార్లను కలిపి వర్క్ చేయటం మీరే. ఎలా అనిపించింది ఇద్దరు స్టార్లతో? అంటే నా సీనియర్ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, శ్రావణ గారు మన మధ్యలో లేరు. అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు, కృష్ణరాజు గారు, ఈ లెజెండరీ పర్సనాలిటీస్. వాళ్ళతో వర్క్ చేసే అదృష్టం, కనీసం వాళ్ళ సినిమాలకు పనిచేసే అవకాశం కూడా మనకు లేదు. కానీ వేరే ప్రభాస్ ఈ సినిమా చేయడానికి ఓకే అయిన తర్వాత ఫస్ట్ కృష్ణరాజు గారు లేరు. కృష్ణరాజు గారు ఓన్లీ ప్రొడ్యూసర్గా మాత్రమే ఉన్నారు. ఒకరోజు పిలిచి ఫైన్ డే కథలో మార్పులన్నీ జరుగుతూ ఉండగా డార్లింగ్ ఆ క్యారెక్టర్కి పెదనాన్న గారిని వేద్దాం డార్లింగ్, పెదబాబుజీ అంటారు, పెదబాబుజీని వేద్దాం డార్లింగ్ అలా పట్టుకుంది. చాలా ఎమోషన్. ఎందుకంటే దీనిలో బాగుంది, ఈ క్యారెక్టర్ బాగుంటుంది, ఆయన వేస్తే మీరే చేయగలరు, మళ్ళీ మీ ఇద్దరం కాంబినేషన్ కోసం మళ్ళీ స్క్రిప్ట్ వస్తుందో రాదో తర్వాత సంగతి అన్నారు. అంటే నేను చాలా భయపడ్డా. ఏంట్రా బాబు ఇంత పెద్ద బాధ్యత. ఇప్పుడు ఆయన తీసుకొస్తే కృష్ణరాజు గారి రేంజ్కి ఏదో జస్ట్ లైక్ దట్ క్యారెక్టర్ గెస్ట్ క్యారెక్టర్ కాదు అది. దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఆ క్యారెక్టర్లో ఒరిజినల్స్లో వాళ్ళు చేసింది సరిపోదు. ఒక నైట్ అంతా కూర్చుని ఆలోచించి అందరినీ సలహా తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇద్దరు చేస్తే అన్నారు. సో నా తాలూకా ప్రాబ్లం ఉంది యాజ్ ఎ డైరెక్టర్గా, రైటర్గా. అందులో బిల్లా క్యారెక్టర్ ఒక కమిషనర్ ఆఫ్ ఈ పోలీస్ ఆఫీసర్ చేతిలో చనిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఇదే పోలీస్ ఆఫీసరు రంగా అనే ఒక దొంగను తీసుకొస్తారు. ఆ రంగా దొంగ చేతుల్లో ఈ పోలీస్ ఆఫీసర్ చచ్చిపోవడం జరుగుతుంది. ఏదైనా అక్కడ కృష్ణరాజు గారు ప్రభాసే. నాకు అదొక పెద్ద భయం, ఎలా తీస్తాను అది. ఫస్ట్ కాంబినేషన్లోనే సీన్ నుండి కామెడీ ఉండి అన్నీ ఉంటే ఓకే, ఇది తీయాలి కదా అని నేను కొంచెం బాగా మదనపడ్డా. బట్ ప్రభాస్ ఇష్టం, ప్రభాస్ లవ్ నన్ను అలా చేసే వెళ్ళి ఇంకా ధైర్యంగా లేదు దానికి చేస్తాను. కృష్ణరాజు గారి క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఆయనకి తగ్గట్టుగా జయసుధ గారిని తీసుకొచ్చి మంచి ఫ్యామిలీ, మంచి ఎంటర్టైనింగ్ మ్యాటర్ కృష్ణరాజు గారికి ప్రభాస్కి మధ్యలోను సీరియస్ మ్యాటర్ ఉంటుంది, అలాగే ఎంటర్టైనింగ్ మ్యాటర్ ఉంటుంది. ఎందుకంటే 2 క్యారెక్టర్లు కాబట్టి. సో అలా దాన్ని డిజైన్ చేయడం జరిగింది ఆ కథలో సీన్స్ని. సో కృష్ణరాజు గారి క్యారెక్టర్ జస్టిఫై అయింది ఈ సినిమాలో. మీరు అన్నది కరెక్ట్. ఒక రెబల్ స్టార్ని తట్టుకోవడమే కష్టం, 2 రెబల్ స్టార్స్ని తట్టుకోవాలంటే కష్టం. నాకు కాదు, ముందు ప్రభాస్కి కూడా. డార్లింగ్ పెదనాన్న గారిని పెట్టమంది ఆయనే, ఇంత పెద్ద ప్రొడక్షన్ నాకు ఇచ్చింది ఆయనే, నేనేం అడిగితే అది ఇచ్చిందే ఆయనే. కానీ తీరా అక్కడికి వెళ్ళేదాకా డార్లింగ్ ఇవాళ పెదనాన్న గారు ఉన్నారు సీన్లో, నేను చేయలేను, మీరు మేనేజ్ చేయండి, కాంబినేషన్లో చేయను అంటారు. అంటే విపరీతమైన గౌరవం, లవ్, దీంతో వచ్చే తాలూకా భయం డెఫినెట్గా ఉంటుంది కదా. అలాగే మేనేజ్ చేశాను నేను కూడా, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా. చాలా నా మ్యాక్సిమం నా ఎక్స్పీరియన్స్, నా టెక్నిక్ అంతా వాడి సినిమా తీశాను. అండ్ ప్రభాస్ గారికి కృష్ణరాజు గారు అంటే విపరీతమైన ప్రేమ. ఆయన పేరు చెప్తేనే కళ్ళమ్మడి నీళ్ళు కారిపోతాయి ఆయనకి. ఆయన బతుకున్నప్పుడు కూడా మేము చాలాసార్లు చూసాం ఆన్ స్క్రీన్ కూడా. ఫస్ట్ ప్రభాస్ గారికి బిల్లర్ ఈ సినిమా రిలీజ్ చేద్దాం అన్నప్పుడు 4K వర్షన్లో, అండ్ పెద్దనాన్న గారి ఫస్ట్ కాంబినేషన్
ఎలాంటి ఎమోషనల్ మూమెంట్కి గురయ్యారు ఆయన? ఫస్టే అసలు ఇది చేద్దాం డార్లింగ్, బట్ దీని నుంచి వచ్చే మనీ మాత్రం ఫౌండేషన్కి ఇద్దాం అనేది ప్రభాస్ ఎప్పుడు చారిటీకి, డొనేషన్స్కి దీనికి ముందుంటారు. బట్ ఇది ప్రభాస్ ఆలోచన. దాని తర్వాత గోపికృష్ణ మూవీస్ నుంచి వచ్చే ప్రొసీడింగ్స్ని కృష్ణరాజు గారే ఒక డాక్టర్తో కలిసి ఒక ట్రస్ట్ పెట్టారు. సో దానికి ఇవ్వాలని వాళ్ళ ఫ్యామిలీ డిసైడ్ అయ్యారు. ఈ సినిమా క్వాలిటీ, ఈ సినిమా ట్రైలర్స్ ఇప్పటికీ ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇవన్నీ ప్రభాస్ గారిని షేర్ చేసుకున్నప్పుడు ఎవ్రీ ఏప్రిల్ 3 మేము మాట్లాడుకుంటాం. ప్రభాస్ గారు ఉద్దేశం ఏంటంటే అసలు ఇంత ఫాస్ట్గా ఎలా చేశారు డార్లింగ్ అంటారు. ఎప్పుడు ఆయన ఇంత పెద్ద సినిమాని అసలు పిక్నిక్లా చేసాం, ఒక ఫ్యామిలీ లాగా చేసాం అనేది ఆయన ఆడియో ఫంక్షన్లో మాట్లాడినా, ఇన్ని సంవత్సరాల్లో మాట్లాడుకున్నా. సో ఈ సినిమా రిలీజ్కి వస్తుందనే పాటికి అందరిలో ఎక్కడో కృష్ణరాజు గారు లేని లోటుని, దానిలో ఉండేదాన్ని ఎక్కడో బిల్లా ద్వారా ఆయన మళ్ళీ మనందరికీ కూడా ఆయన తాలూకా ఆరా ఈ సినిమా రిలీజ్ తాలూకా హ్యాపీనెస్లోంచి ఆయన ఉన్న ఫీలింగే ఉంది నాకైతే. అప్పుడులోనే అన్ని విమానాలు వాడేది కదా మీరు ఆ సినిమా కోసం. ప్రొడ్యూసర్గా కృష్ణరాజు గారు ఎలా ప్రభాస్ని స్టార్గానే, కృష్ణరాజు గారిని స్టార్గానే ట్రీట్ చేసాను తప్పితే ఎప్పుడు వాళ్ళని ప్రొడక్షన్లో నరేంద్ర గారు ఏది కావాలంటే అది. నరేంద్ర గారిని నాకు అప్పచెప్పారు. ప్రభాస్ వాళ్ళ అన్నయ్య ప్రబోధ్ ఆయన ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు, కానీ నరేంద్ర గారు 24 hours నాతో పాటే మలేషియా, నేను ఏం కావాలంటే అది. అదే ఆయన ఎప్పటికీ నిన్నే మాట్లాడుకున్నాం చాలాసేపు కూర్చుని. నేను ఆయన పెట్టిన బాధలు, నా డిమాండ్స్, అప్పుడు నాకు హెలికాప్టర్ ఇక్కడ దిగాలి, రోడ్ల మీద దింపేసేవాడిని హెలికాప్టర్స్ని, 2 హెలికాప్టర్స్ని. సో 2 హెలికాప్టర్స్ కావాలంటే వాళ్ళు 4 తీసుకుంటున్నావా అనేవాళ్ళు కృష్ణరాజు గారు. 4 చేయండి, బాగుందిగా చేజ్ అనేవాళ్ళు. సో యాక్షన్ అంతా నేను డిస్క్రైబ్ చేసేవాడిని. పైన హెలికాప్టర్ వెళ్ళాలి, కింద ట్రైన్ వెళ్ళాలి, ఇలా అన్నీ ఇక్కడ కూర్చుని మాట్లాడుకున్నప్పుడు చిన్న టాయ్స్ పెట్టుకొని ఇది ఇలా అలా అని డిజైన్ చేసినప్పుడే ఇలాగే చేద్దాం అని ప్యాషనేట్గా ప్రభాస్ ఆల్సో ఇన్వాల్వ్డ్. ఆ చేజ్లో కింద పైన హెలికాప్టర్ వెళ్తుంది, కింద కార్లు వెళ్తూ ఉంటుంది. ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఎవ్రీ షాట్ ఈస్ డన్ బై ప్రభాస్. అవసరంలా డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళు డ్రైవ్ చేస్తారు, బట్ హీ వాంట్స్ ఇట్. ఆ ఫాస్ట్ డ్రైవింగ్ అంతా తనే చేశారు. ఓకే, అక్కడ అంతా డూప్ కదా, నాట్ ఈవెన్ 1 shot. ఓకే, పైన హెలికాప్టర్ వెళ్తుంది, కింద కారు వెళ్తుంటుంది, అయినా సరే అందులో ఉంది ప్రభాసే. సో అలా చేసాం ఆ సినిమా. మీరు అప్పుడు చెప్పుంటే ఇంత మీడియా ఉండి ఉంటేనా సినిమాకి ఇంకా నెక్స్ట్ లెవెల్ హైప్ ఉండేది. సో అందుకే మనం ఒరిజినల్ అజిత్ గారు బిల్లా చూసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అసలు. అంటే ప్రభాస్ అమితాబ్ బచ్చన్ తర్వాత దాన్ని పోర్ట్రే చేయాలంటే ఇక్కడున్న కటౌట్, ఇక్కడున్న ఇది ప్రభాస్ అండి. హీరోని బట్టి అన్నీ మారిపోతాయి. హీరో ఆరా నుంచే అన్నీ. దానికి తగ్గట్టుగా కాస్టింగ్ అనుష్క కూడా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మర్గా మనకు తెలుసు. బట్ దానిలో వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్తో ప్రభాస్ బాగా కాంప్లిమెంట్ చేసింది. అండ్ వాళ్ళిద్దరూ ఇప్పుడు నేషనల్స్ బెస్ట్ పేరు అయిపోయారు కదా. దాని తర్వాత మిర్చి అవ్వచ్చు, బాహుబలి 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, మోస్ట్ ఆల్ కంట్రీస్లో ఫేమస్ అయిన పేరు అది బిల్లాతో స్టార్ట్ అయింది. నేషనల్ బెస్ట్ పేర్స్ ఇంకా రకరకాలుగా తిప్పేశారు కదా అంతా. 2009లోనే మనం ఆ పేరుని గోపికృష్ణ మూవీస్ ద్వారా తీసుకొచ్చాం. అది క్రెడిట్ గోస్ టు మెహర్ రమేష్ గారే కదా. క్రెడిట్ గోస్ టు బోత్ ఆఫ్ దెమ్ అండి. వాళ్ళ కష్టపడిన, నేను యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకుంటా, పర్ఫామ్ చేయాల్సింది వాళ్ళు. అంతే కదా, కెమిస్ట్రీ అంత బాగా పండింది. సినిమా చేద్దామని నేను అనుకున్నా. ఆయన ఇంత కష్టపడకుండా కూడా బిల్లా తీసుండొచ్చే. ఇంత బాడీని చిజిల్ చేసుకుని, వాటర్ ఇంతే తాగి, లేకపోతే టోన్ అయ్యి, నో పార్టీ సీన్, నథింగ్, ఎంత డిసిప్లిన్గా చేశారు. అవును. అలాగే అనుష్క గారు, ఇంక్లూడింగ్ పెద్ద ఆయన కృష్ణరాజు గారు, క్యారెక్టర్కి మీరు సెలెక్ట్ అయ్యారు, మిమ్మల్ని మేము తీసుకుంటున్నామని తెలిసిన తర్వాత ఆయన్ని సార్ మీరు బాగా ఎక్సైజ్ చేయాలంటే, ఆయన 72-year-old మ్యాన్, 36-year-old లాగా ఆయన థింకింగ్ ఉండేది. ఆయన కూడా అలాగే ఆ సినిమా కోసం రెడీ, బాంబే నుంచి డిజైనర్స్ని పిలిపించుకుని ఆయన కచిన్స్ వాళ్ళ సూట్స్, ఆయనకు ఒక మంచి హెయిర్ సెట్ చేసాం, ఆయన స్పెక్ట్స్. సో ఎవ్రీబడి ఈక్వల్లీ గేవ్ దేర్ బెస్ట్, నాట్ జస్ట్ మీ. ఇది టీమ్ వర్క్. అన్నీ మాట్లాడుకునేవాళ్ళు, నో సీక్రెట్స్. నేను ఇలా తీస్తున్నానని ముందు చెప్పేవాడిని, నేను ఇలా చేస్తున్నానని చెప్పేవాడిని. సో ఎక్కడో ఏదో నాకు ఒక చోట హెలికాప్టర్ దింపడం కుదరదు. ఒక కారు మలేషియా కౌలాలంపూర్ నడిబొడ్డు నుంచి ఒక కార్ని ఇలా ట్రైన్తో లిఫ్ట్ చేసి ఇలా పెట్టాలని సీన్, నాకు ఈ ప్లేస్ కావాలనేవాడిని. ప్రభాస్ నడిచొస్తే వెనకాల ట్విన్ టవర్స్ ఉండాలి, ఆ మాఫియా సెటప్ అంటే ఇలా ఉండాలి, ఏమనుకుంటే అది చేసిన సినిమా బిల్లా. ప్రభాస్ గారితో ఇప్పటికి ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ర్యాప్ అలా మెయింటైన్ చేస్తున్నారు మెహర్ గారు. ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు బిల్లా వచ్చి?
13.5 years. 13.5 years ఇప్పటికి స్టిల్ 14 years, yes. ఆయన అలవాట్లు కూడా బాగా వచ్చి ఉంటాయి కదా, వర్షంలో వాలీబాల్ ఆటలు. నేను ఫస్ట్ ఈ డిస్కషన్కి వెళ్ళినప్పుడే సెకండ్ థర్డ్ టైం వెళ్ళినప్పుడు అందరూ వర్షంలో వాలీబాల్ ఆడుతూ భయపడ్డా వాళ్ళని చూసి. ప్రభాస్కి ఫ్రెండ్స్ ఎక్కువ, నాన్ ఫిల్మీ ఫ్రెండ్సే ఎక్కువ ఉంటారు, అవును, ఫిల్మ్ ఫ్రెండ్స్లో తక్కువ ఉంటారు. వాళ్ళందరూ సరదాగా ఇప్పటికే అలాగే ఉంటారు వాళ్ళు. సో చిల్ టైప్, వెరీ చిల్ టైప్. మీరు ఉన్నారా ఆ బ్యాచ్లో ఇప్పటికి మంచిగా? మీరు ఇప్పుడు ఆ బ్యాచ్లో ఉన్నారా? నేను ఆన్ అండ్ ఆఫ్. మనం డార్లింగ్తో పని ఉంటే అంటే ప్రభాస్ దగ్గరికి వెళ్తే మార్నింగ్ నేను వినాయక్ గారు వెళ్తాం ఓకే, కలిసి ఎప్పుడైనా. సో అందరం ముగ్గురు సరదాగా కూర్చుని సరదాగా అన్నీ మాట్లాడుకుని మంచిగా ప్రభాస్ ఒక 100 రకాలతో భోజనం పెట్టి కానీ వదలరు కదా. సో ఇప్పటికీ ఆ బాండింగ్ అలాగే ఉంది. ఈవెందో ఇండస్ట్రీలో కూడా నాకు తెలిసి సౌత్ నార్త్లో డిస్కషన్ ఆఫ్టర్ ప్రభాస్ గారు మొగల్తూరులో చేసిన ఒక ఈవెంట్కి పెట్టే పెద్ద మనసు రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు అంటే వాళ్ళకి అక్కడ ప్రజలు కూడా అంత ప్రేమిస్తారు కృష్ణరాజు గారిని, ఈ ఫ్యామిలీని. మొగల్తూరే మాది కూడా, మా మదర్ది మొగల్తూరే కదా. సో మాకు చిన్నప్పటి నుంచి కూడా మేము హాలిడేస్కి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక లక్కమేడని కృష్ణరాజు గారు వాళ్ళది ఒక కోటలాగా ఉండేది. సో దే హ్యావ్ అ డిఫరెంట్ ఆరా ప్రజల్లో కూడా. అలాంటి పెద్ద ఆయన ఆ మొగల్తూరుకి దాని తర్వాత రోజుల్లో చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆ మొగల్తూరు అనే ఒక చిన్న ఊరు కృష్ణరాజు గారి ద్వారా చిరంజీవి గారి ద్వారా చాలా ఫేమస్ అయ్యింది. అవును, వాళ్ళందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతారు. కానీ కృష్ణరాజు గారు కూడా చిరంజీవి గారితో చాలా ప్రేమగా చాలా బాగుండేది వాళ్ళిద్దరు బాండింగ్ కూడా. మీరేమో మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారి తమ్ముడు, ఉండేదేమో మహేష్ బాబు గారితో, ఎక్కువ సినిమాలు తీసిందేమో జూనియర్ ఎన్టీఆర్ గారితో. ఏంటి అసలుకి ఆపర్చునిటీ విల్ బ్రింగ్ యూ ఎవ్రీథింగ్ అండి. నేను ఇక్కడ తెలుగులో అసిస్టెంట్ డైరెక్టర్ రైటర్గా పూరి గారి దగ్గర పనిచేస్తుంటే ఆయన కన్నడలో అప్పు అనే సినిమా తీశారు. పునీత్ రాజ్ కుమార్ గారి అబ్బాయిని ఇంట్రడక్షన్ ఇస్తూ. ఓకే, అదే ఈడియట్ పెద్ద హిట్ అయింది. దాని తర్వాత అతను ఇంకో సినిమా తీశాడు ఎవరు, పునీత్ గారు, అది పెద్ద హిట్. మూడో సినిమాగా ఆంధ్రావాలాని కన్నడిగా ఏదో చేశారు కదా, ఆంధ్రావాలా చేద్దామని అనుకున్నారు. జగన్ గారికి టైం లేదు, ఎందుకంటే ఎన్టీఆర్ గారి సినిమా, పూరి జగన్నాథ్ గారు 10వ సినిమా, మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్. సో కన్నడలో దీన్ని ఎవరు డైరెక్ట్ చేయాలంటే పూరి గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. మెహర్ అయితే మీరైతే బాగుంటుందని. నేనన్నా నాకు కన్నడ రాదు, నేనేమి కన్నడ సినిమా చేద్దామని అనుకోవట్లేదు సార్. ఒక డిస్కషన్ తర్వాత ఆయన అన్నారు, మీరు చేయకపోతే ఇది చాలా పెద్ద స్క్రిప్ట్, మీరు చేస్తారని నమ్మకం నాకుంది, మీరు చేయకపోతే ఈ సినిమా నేను ఇంకా వదిలేస్తాను కన్నడ అన్నారు. ఆయనకి నా మీద ఉన్న నమ్మకం చూసి నేను వెళ్ళా డిస్కషన్కి. ఆయనతో పాటు కథ చెప్పారు అందరితో పాటు, సీనియర్ రాజ్ కుమార్ గారు, పునీత్ గారు, ఫ్యామిలీ అందరూ విన్నారు. వాళ్ళకి నచ్చింది చేస్తున్నాం అన్నారు. నన్ను ఎందుకు ఓకే చేస్తారు, నేను తెలుగు అసిస్టెంట్ డైరెక్టర్ని అంతే కదా అని. జగన్ గారు వెళ్ళిపోతున్నారు, సార్ నేను వస్తాను, మీరు కాదు, మీరు 2 రోజులు ఉండండి, సినిమా పనులు స్టార్ట్ అయిపోయినాయి కదా మీకు అన్నారు. ఏంటి సార్ ఇప్పుడేగా కథ చెప్పారు వాళ్ళకి అసలు నేను ఎవరో వినే పరిచయం చేశారు అంతే కదా అన్న. లేదు అన్నీ మాట్లాడేసుకున్నాం, మీరే డైరెక్టర్. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ. పునీత్ గారు నేను ఆల్మోస్ట్ పునీత్ ఫ్యామిలీ మెంబర్ అయిపోయాను. ఆ సినిమా మంచి హిట్ అయింది, వీరకన్నడిగా. దాని తర్వాత ఒక్కడు సినిమా రీమేక్ చేయడానికి నన్ను పిలిచారు, అజయ్. దానికి చాలా కష్టపడి చేశాను. అది సీనియర్ రాజ్ కుమార్ గారు నన్ను, పునీత్ వాళ్ళ ఫాదరు, దానికి మీరే చేయాలి, మీరు చేస్తేనే బాగా చేస్తారు. వీరకన్నడిగా వాళ్ళకి బాగా నచ్చింది. సో చేశా. సో పునీత్ బికేమ్ మై సోల్మేట్ లాగా అయిపోయాం. ఓకే. దాని తర్వాత నా ఫస్ట్ సినిమా వీరకన్నడిగాకి క్లాప్ కొట్టింది జూనియర్ ఎన్టీఆర్. అది చిరంజీవి గారి బర్త్డే రోజు స్టార్ట్ అయింది నా కెరీర్. ఆగస్ట్ 22, 2003 సినిమా క్లాప్ కొడతాను. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళ తను చేస్తున్నారు, ఆల్రెడీ హాఫ్ అయిపోయింది. అదే సినిమా పునీత్తో అని ఆయన వచ్చారు. సో క్లాప్ కొట్టి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా సినిమా రిలీజ్ అయిన తర్వాత వీరకన్నడిగా ఆయన చూసి నన్ను పిలిచి, చాలా బాగా చేసావు సినిమా, మంచి మార్పులు, చాలా బాగుంది. ఎందుకంటే బిగ్గెస్ట్ ఫిల్ము, నేను కన్నడలో తక్కువ బడ్జెట్తో తీసా ఆ సినిమాని. డే అండ్ నైట్, అంటే వితిన్ 3 monthsలో సినిమా రెడీ రిలీజ్ చేసాం. సేమ్ డే రిలీజ్ అయినాయి 2. సో నీ దగ్గర కథ ఏమైనా ఉంటే చెప్పన్నారు. అలా ఎన్టీఆర్ గారికి కథ చెప్పమనగానే చెప్పలేదు. నేను దాని తర్వాత అజయ్ సినిమా తీసా,
తీసిన తర్వాత టైం తీసుకుని దత్తు గారు అడిగితే ఒకరోజు నాకు ఎన్టీఆర్ కథ ఒక కథ ఉందండి, ఎన్టీఆర్ అయితే బాగుంటుంది అన్నాను. అలా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాం. ఆయనకి ఆ కథ నచ్చింది. ప్రభాస్ నాకు పరిచయం లేదు. బుజ్జిగాడు డిస్కషన్స్ అప్పుడే కలిసాం. ఓకే. బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై ఇలా జరుగుద్దని నేనే ఫస్ట్ మాట్లాడా జగన్ గారి ఆఫీస్లో. ఎందుకంటే ఐఎమ్ విత్ జగన్ గారు పోక్రి, నేను స్క్రిప్ట్ అసోసియేట్, దేశముద్రు. సో జగన్ గారు ఉండే అసోసియేషన్లో ప్రభాస్ పరిచయం అయ్యారు అంతే. ఓకే. నేను కంత్రి తర్వాత ప్రభాస్ని టైం తీసుకుని వెళ్ళి కలిసి సినిమా చేద్దామని అలా కలిశాను అంతే. అంతే. బట్ నేను చెప్పిన కథ వేరు, ఆ కథ బిల్లా ఐడియా చెప్పా. బిల్లా అయితే రౌడీలులా ఉంటుంది, స్టైల్ ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పా, చేసాం. కంత్రికి మాకున్న అసోసియేషన్ తర్వాత ఎన్టీఆర్ గారు శక్తి సినిమా నేను చేస్తా అన్నారు ఆ కథ విని. బట్ మెహర్ గారు, అంటే ఇండస్ట్రీలో హిట్స్ ఫ్లాప్స్ రెండు కామనే. హిట్స్ వచ్చినప్పుడు ఆనందపడేది మనమే, ఫ్లాప్స్ వచ్చినప్పుడు కుంగిపోయేది కూడా మనమే. బట్ ఎన్టీఆర్ ఆంధ్ర వల్ల పెద్ద సూపర్ డూపర్ హిట్ వీరకనాడిగా అక్కడ. అండ్ తెలుగులో మీకు మనం బాగా నమ్మిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అప్పుల్లో. అలాంటి ఫ్రెండ్తో ఒక 2 ఫ్లాప్స్ పడగానే మీ ఇద్దరి మధ్య ఆ కనెక్షన్ కానీ, ఆ బాండింగ్ కానీ, ఆ ఎమోషనల్ మూమెంట్స్ కానీ ఎలా ఉండేవి సార్? కంత్రి ఈజ్ ఎ హిట్ ఫిల్మ్ అండి. కంత్రి దత్ గారు నేను చేసిన బడ్జెట్కి ఆ సినిమా బిజినెస్కి కంత్రి ఈజ్ ఎ హిట్ ఫిల్మ్. అమెరికాలో ఫస్ట్ టైం ఆఫ్టర్ యమదంగా అంటే కంత్రి చాలా బాగా ఆడింది అమెరికాలో. బికాస్ ఆఫ్ దట్ సాంగ్స్ ఎన్టీఆర్ని ఫస్ట్ టైం ఒక స్టైలిష్ అవతార్లో చూడటం అవ్వచ్చు. సో కంత్రి రిజల్ట్ అనేది మా అందరికీ నచ్చే, దానిలో ఉండాల్సిన ఫ్లాస్ ఉన్నా కూడా సినిమా మనం అనుకున్న 6 కాదు కానీ 4 ఆ సినిమా అని ఫీల్ అయ్యాను. శక్తి అనేది ఒక సోషల్ ఫిల్మ్. నేను దత్ గారికి చెప్పింది, ఎన్టీఆర్కి చెప్పింది, అండ్ నా ఫ్రెండ్స్ వినాయక్ గారు అవ్వచ్చు, నా కథలన్నీ వినాయక్ గారికి చెప్తా. సో అది ఒక ఎక్స్ట్రాడినరీ యాక్షన్ ఫిల్మ్. దానిలో డివోషనల్ కంటెంటే లేదు టోటల్గా. అది ఒక మిషన్ ఇంపాసిబుల్ లాంటి సినిమా తీద్దాం అనుకున్నా ఎన్టీఆర్తో. సో దానికి ఏంటంటే ఒక 6-7 నెలలు బ్రేక్ పడింది. బృందావనం సినిమా ముందు చేయాల్సి వచ్చింది ఎన్టీఆర్. ఈ గ్యాప్లో అశ్విని దత్ గారు, ఆయన అంటే మాకు చాలా గౌరవం, ఇష్టం. ఆయన ఆలోచనలు, ఆయనకి ఏదైనా నచ్చితే ప్రజలకు నచ్చుద్దని ఆయనకి వచ్చిన ఆలోచన, దీన్ని డివోషనల్ సినిమా ఒక సోషియో ఫ్యాంటసీ లాగా చేద్దాము అనే ఒక ఆలోచన వచ్చింది దత్ గారికి ఫస్ట్. ఆయన ఆలోచనని గౌరవించి ఆయన నాకు గంధం నాగరాజు అని, ఎండమూరి వీర అందరికీ కథ చెప్పించారు. వాళ్ళందరినీ ఎందులో ఇన్వాల్వ్ చేశారు. జేకే భారవి గారు, కొంతమంది పండితులు, సత్యానంద్ గారు అందరూ వచ్చి చేస్తున్నప్పుడు నాకు ఆ కథ నేను అనుకున్నది వేరు, చేస్తుంది వేరు, ఇది కరెక్ట్ కాదేమో, క్రాస్ జెండర్ అవుతుంది అనే ఒక ఇంతమంది చెప్తున్నా. బట్ దత్ గారికి లేదా మా అమ్మవారి మీద అదిరిపోతుంది ఈ సినిమా అని ఆయన ఇచ్చే ప్రోత్సాహం, డబ్బుకి అసలు లెక్క చేయొద్దు, డబ్బు కాదు ఇక్కడ, బ్రహ్మాండమైన సినిమా తీద్దాం, మనం పాతాళ భైరవిలా చేద్దాం, అలా ఆయన ఆలోచన జగదగిరిలా చేద్దాం. సో దానిలో ఏంటంటే అలా స్ట్రీమ్ అయిన తర్వాత నాకే ఒక ఏంటి సార్ ఇది ఎక్కడికి వెళ్తుంది, మనం ఇది అలా ఉంచేద్దాము, ఇది ఎందుకు సార్, మనం తారక్తో మామూలు సినిమానే చేద్దాం. ఎందుకంటే నేను ఒక 23-24 క్రోర్స్తో చేద్దాం అనుకున్న యాక్షన్ ఫిల్మ్ అది. నా కథ బన్నీకి తెలుసు, వినాయక్ గారికి తెలుసు. ఆ కథ దత్ గారి ఇష్టంతో ఇప్పుడు ఈ హీరోకి నచ్చకుండా ఏది చేయలేము. నా ఇష్టం వచ్చింది చేయమంటే చేసే హీరో కాదు అంతే. సో అందరూ ఇది బాగుంటుంది అనుకుని చేసిన ఎఫర్ట్. బట్ ఇంతమంది తీసుకున్నా నాకు తెలియంది ఒక డివోషనల్ ఎలిమెంట్ అయినా కూడా నేను దాన్ని చాలా శ్రద్ధగా, చాలా ఎక్స్ట్రాడినరీగా తీయటానికి ట్రై చేశాను దాని విజువల్ని. అక్కడ కథ జనాలకి కనెక్ట్ అవ్వలేదు కానీ ఆ సినిమా పాట అవ్వచ్చు, ఆ సినిమా యాక్షన్ అవ్వచ్చు, ఆ సినిమా మేము పెట్టిన ఎఫర్ట్ అవ్వచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ అవ్వచ్చు, దత్తు గారి డబ్బు, ఎన్టీఆర్ కష్టం, నేను తీసింది, అది ఇప్పటికీ అప్రిషియబుల్గానే ఉంటుంది. దాని తాలూకా విజువల్ ఒక స్టోరీ నచ్చుతుంది, ఒక స్టోరీ నచ్చదు, ఎవరి చేతుల్లోనూ అది లేదు. సో శక్తి స్టోరీ అది. బట్ శక్తి తర్వాత కూడా ఎన్టీఆర్ నేను, బికాజ్ ఎన్టీఆర్ న్యూ నేనంతా హానెస్ట్గా కష్టపడ్డాను, దానికి ఎలా చేశాను, అతనికి ఆ పరిణితి అంటారు కదా, ఆ మెచ్యూరిటీ ఉంది ఎన్టీఆర్కి నచ్చకుండా ఏ పని చేయరు. వన్స్ ఏదన్నా చేసిన తర్వాత దాని రిజల్ట్ ఏదన్నా సరే హీ విల్ స్టాండ్ బై దట్. హీ గాట్ దట్ డిటర్మినేషన్. సో అందుకనే హిట్ ఫ్లాప్ ఏముందండి, ఆంధ్ర వాళ్ళ తీశారు, ఆంధ్ర వాళ్ళ బాగా ఆడలా, నెక్స్ట్ మంచి కథ పట్టుకున్నారు, టెంపర్ హిట్ కొట్టారుగా పూరి గారు. మళ్ళీ ఇట్స్ ఆల్ స్టోరీ.
స్టోరీలోనే ఉంటుంది అంతా. అది నేను ఎన్టీఆర్ గారితో తీసినా, ప్రభాస్ గారితో తీసినా, మళ్ళీ స్టోరీనే. అక్కడ ఇంపార్టెంట్ ఈ స్టోరీ. ఇద్దరు కాంబినేషన్ చూసి ఎవరు ఆంధ్ర వాళ్ళ తర్వాత మరి పూరి జగన్నాథ్ గారి సినిమా టెంపర్కి బ్రహ్మరథం పట్టారుగా ఆయన సినిమాకి. మళ్ళీ ఎప్పుడు కొట్టబోతున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్? టైమ్, స్టోరీ. నెక్స్ట్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ గురించి ఆలోచిస్తే నా ఓన్లీ కాన్సన్ట్రేషన్, మై ఓన్లీ బిగ్గెస్ట్ డ్రీమ్ ఈజ్ బోలాశంకర్ అండి. ఓకే. అప్ టు దేర్ ఓన్లీ నేను ఇప్పటివరకు ఆలోచిస్తుంది. ఓకే. దాని రిలీజ్ వరకు మాత్రమే. ఇప్పుడు ఫుల్ ఫోకస్ ఎవ్రీథింగ్. ఎంత మంచి సినిమా. ఏకే ఎంటర్టైన్మెంట్స్, అనిల్ శంకర్ గారు కూడా ప్యాషనెట్ ప్రొడ్యూసరు. చిరంజీవి గారి సంగతి ఇంక చెప్పక్కర్లా, అన్నీ ఆయన. సో మై మెయిన్ ఫోకస్ ఈజ్ నౌ బోలాశంకర్. సో బోలాశంకర్ అన్నారు కాబట్టి మెహర్ గారు, సో లూసిఫర్ని ఎన్నో మార్పులు చేర్పులు చేస్తే గాడ్ ఫాదర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ బాక్స్ ఆఫీస్ ఘరానా మొగుడు అనిపించుకుంది. అండ్ ఇది వేదాలంక రీమేక్ వస్తుంది. అండ్ రీమేక్లో మీరు కింగ్ అని అందరికీ తెలిసిన విషయమే. చాలా మార్పులు చేర్పులు చేసి జనాన్ని మైమరిపించేస్తారు అది. అండ్ బోలాశంకర్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? యాజ్ ఇట్ ఈస్గా దించుతున్నారు రేపు? బిల్లా అజిత్ గారిది సూపర్ హిట్ సినిమాన బిల్లా. దాన్ని మనం బిల్లాని వేరే టేక్తో, ఇది మెహర్ రమేష్ బిల్లా అనుకోండి, వాట్ ఎవర్, ఒక మంచి కలెక్టివ్ ఎఫెక్ట్తో, మంచి మార్పులతో. అంటే ఒరిజినల్ సలీం జావేద్లో సలీం గారిని కలిసా నేను, ఇలా బిల్లా అని దీన్ని చేశానని చెప్పి ఆయన చూశారు. మంచి మార్పులు చేశారన్న. ఎందుకంటే మనం కొన్ని మైండ్ బ్లోయింగ్ చేంజెస్ జరిగాయి ఆ సినిమాలో. ఆ బాడీ షిఫ్టింగ్ ఉంటుంది. ఓకే. బిల్లాస్ బాడీ అండ్ రంగది, అది హైలైట్ సీన్ సినిమాలో. సో అలాంటివన్నీ చేసాం ఆ సినిమాలో. సేమ్ అప్పుడు బిల్లా, ఇప్పుడు బోలా. కథ కావాలి నాకు, ఒక స్ట్రాంగ్ స్టోరీ ఉంటే నేను ఎంత డిజైన్ అయినా చేసి ఎంతైనా కష్టపడతా. అది వీరకన్నడి కావచ్చు, అజయ్ అవ్వచ్చు, స్ట్రాంగ్ స్టోరీ బిల్లా అవ్వచ్చు. ఇప్పుడు నాకు బోలాశంకర్ వచ్చింది. బోలాశంకర్ ఎలా వచ్చింది? మెగాస్టార్ చిరంజీవి గారితో వచ్చింది. సో దిస్ ప్యాకేజ్ ఆఫ్ దిస్ స్టోరీ ఈజ్ చిరంజీవి గారి పర్సోనా, చిరంజీవి గారి ఆరా, చిరంజీవి గారి స్టార్డమ్ నేను ఎలా చూస్తున్నాను యాజ్ ఎ ఫ్యాన్గా, చిన్నప్పటి నుంచి బిగ్గెస్ట్ ఫ్యాన్గా ఎలా చూస్తున్నాను. నాకు ఆయన ఎలా చూస్తే ఆయన నాకు నచ్చుతారో, నాలాంటి మిలియన్స్ మందికి నచ్చుతారో అలా ఉంటుంది బోలాశంకర్. సో బోలాశంకర్ మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర నేను ఫిగర్స్ బోలాశంకర్, బట్ నేను బాగా నచ్చి చేస్తాం కదా. ఇది బాగా డిస్కషన్స్ చేసుకుని రైటర్స్, సీనియర్ సత్యానంద్ గారు, కన్నను కూర్చుని 1కి 10 సార్లు. ఎందుకంటే చిరంజీవి గారు కూడా ఫుల్గా ఇన్వాల్వ్ అవుతారు ఆయన స్క్రిప్ట్లో. సో ఆయనకి నచ్చేలా చెప్పడం అనేది ఒక పెద్ద టాస్క్. ఎలాంటి లుక్లో చూపించబోతున్నారు బోలాశంకర్లో చిరంజీవి గారు? టీజర్స్ ఆల్రెడీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో, గాడ్ ఫాదర్లో ఒక రేంజ్లో ఆడియన్స్ దగ్గరికి చేస్తున్నారు. ఇక రౌడీ ఎల్లుడు తర్వాత, ఘరానాముగుడు తర్వాత వచ్చే చిరంజీవి గారి సినిమా లాగే నేను చూస్తాను దీన్ని. అంతే తప్పితే ఆయన అన్నయ్య ఏజ్లెస్ మెగాస్టార్ నాకైతే. ఓకే. సో అలాగే ఉంటుంది సినిమా. మెహర్ రమేష్ గారు మెగా ఫ్యామిలీలో మెగా బ్రదర్కి బ్రదర్ అంటే ఒప్పుకుంటారా, లేకపోతే మెగా బ్రదర్కి ఫ్యాన్ అంటే ఒప్పుకుంటారా? నేను ఫ్యాన్, ఫస్ట్ ఫ్యాన్. బ్లడ్ రిలేషన్ అనేది అది డిజైన్ చేసేది కాదు. మా ఫ్యామిలీలో మేము ఉండే మిడిల్ క్లాస్. మా ఫాదర్ కూడా కానిస్టేబుల్ స్టేజ్ నుంచి పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యారు. చిక్కాల కృష్ణమూర్తి మా ఫాదర్ పేరు. చిరంజీవి గారి ఫాదర్ కూడా కానిస్టేబుల్ స్టేజ్ నుంచి పెద్ద స్థాయికి వెళ్ళారు. ఫ్యామిలీలో ఇలా వెళ్ళే ఒక ఫ్యామిలీలో మా అన్నయ్య, మా శంకర్ అన్నయ్య, పెద్దన్నయ్య అంటాం, శంకరన్నయ్య అంటాం. శంకరన్నయ్య సినిమాల్లో ఉన్నాడా? సినిమాలో చేస్తాడా? అప్పుడు ఆ సినిమాని మనం చూడొచ్చా? ఇది కదా 1980s, 81 ఇలాంటి మన ఊహ తెలిసిన తర్వాత 82 ఖైదీలు ఇలాంటివి చూస్తే మాకు అన్నయ్య హీరోనే. ఆయన సినిమాలో కనిపించడమే మాకు చాలా ఆనందం. అలాంటి అన్నయ్యని రోజు మేము ఆ సినిమాలో ఈ సినిమాలో చూసి, అంటే ఒక ఇన్సిడెంట్ మొన్నే చెప్పా, కుక్కకాటుకు చెప్పేటప్పుడు ఆయన చనిపోతారు. చాలా చిన్నోండి. అదేదో ఎక్కడో ఒక థియేటర్లో చూసి భయంకరంగా నేను ఏడ్ చేసి అన్నయ్య చనిపోయాడంటే మా ఫాదరు మళ్ళీ నెక్స్ట్ షో కూర్చోబెట్టి అన్నయ్య వస్తారు. అంటే అప్పుడులో కొన్ని థియేటరు, స్క్రీను అనేదే మనందరికంటే నెక్స్ట్ దానిలో మళ్ళీ అన్నయ్య రాగానే క్లాప్స్. సో అన్నయ్య ఈజ్ మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా సూపర్ హీరో అన్నయ్య. ఓకే. సో చిరంజీవి గారిని ఒక వటవృక్షం అంటారు. ఆ చెట్టు కింద ఎంతోమంది సేద తీరుతున్నారు, బతుకుతున్నారు, ఇప్పటికీ బతుకుతూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళని అడిగినా కానీ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే చిరంజీవి గారి పేరే చెప్తారు. బట్ అప్పటి నుంచి ఇప్పటికి 40 yearsలో ఆయన ముఖంలో కోపం కానీ, ఆయన చిరాకు పట్టం కానీ ఎప్పుడు ఎవరూ చూడలేదు. అంత సహనంగా ఉంటారు, అంత శాంతిగా కూర్చొని
ఒకళ్ళు ఒక మాట అన్నా కానీ తిరిగి మాట్లాడదాం అనే టైప్ కూడా కాదు. ఇది డే 1 నుంచే ఉందా? లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ అలవాట్లను బట్టి ఆయన మారాల్సి వచ్చిందా? అంటే ఫ్యామిలీలోనే ఉందా అన్నయ్య ఇది? స్థితప్రజ్ఞత, అన్నయ్య ఆయన్ని మలుచుకుంటూ అంచెలంచెలుగా ఈ పొజిషన్కి వచ్చి స్టార్డంతో పాటు పర్సనాలిటీ, ఆ వ్యక్తిత్వానికి రోల్ మోడల్స్ చాలా అరుదుగా ఉంటారు. స్టార్డమ్కి ఎంతో వందల మంది ఉండొచ్చు స్టార్స్, వ్యక్తిత్వంలో కూడా అన్నయ్య మెగాస్టార్, మెగా హార్ట్. అన్నయ్య సూర్యుడు నాకు, అన్నయ్య హిమాలయ శిఖరం నాకు. ఏంటంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన కష్టపడే తత్వం. ఈరోజు నేను నా షూటింగ్లో, బోలాశంకర్ షూటింగ్లో కట్ చెప్పడం మర్చిపోతా, ఆయన చూస్తూ మైమరిచిపోయి ఆయన స్పీడు 7 కంటే 7 షాట్, 8 కంటే 8, 9. ఆయన పొద్దున్నే లేచి 5:30కి కాల్ చేస్తారు ఆయనకైనా పని ఉంటే, నాకే కాదు అందరు డైరెక్టర్లకి. సో ఇవాళ ఈ రోజున ఇప్పుడు మెగా 154 షూటింగ్ జరుగుతుంది, పొద్దున పాట చేస్తున్నారు, నైట్ ఫైట్ చేస్తున్నారు. ఈజ్ రాడికల్, డైనమిక్, స్పీడ్ తగ్గల. అలాగే వెరీ సెన్సిటివ్ హార్ట్ అన్నయ్య గారిది, చాలా సున్నిత మనస్సు. ట్విట్టర్లో మొన్న కోవిడ్ అప్పుడు కరోనా క్రైసిస్ చారిటీ ఆయన ముందుకొచ్చి మమ్మల్ని అందరినీ దానిలో ఇన్వాల్వ్ చేసి నడిపించి ఇంత సేవ చేసే క్రమంలో ట్విట్టర్లోకి వస్తా ఉన్నారు. అందరికీ చెప్తుంటే అన్నయ్య వద్దన్నయ్య, మీరు వెరీ సెన్సిటివ్, ఇది ఏవో కామెంట్లు పెడతారు, మీరు ఫీల్ అవుతారు. ఆ నెగిటివ్ కామెంట్ల గురించి మనం ఏం చెప్పాలనుకున్నామో చెప్పడం, అసలు ఆ కింద కామెంట్స్ గురించి కాదు నేను పెట్టేది. ఇది చూసి హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు, ఇన్ఫర్మేషన్ చదివి ఎంజాయ్ చేసేవాళ్ళు, వాళ్ళ కోసం ఇది అన్నారు. అది అన్నయ్య వ్యక్తిత్వం. అంటే రోల్ మోడల్స్ డ్యాన్స్లో, ఫైట్లో ఉండొచ్చండి ఎవరైనా, అసలు ఒక సేవ చేయటంలో ఉండటం ఏంటి రోల్ మోడల్, బీయింగ్ ఏ స్టార్డమ్. ఆయన ఎవరు అడిగారు ఆయన్ని ఇవన్నీ చేయమని? ఎవరన్నా అడగాల? కోవిడ్లో ఆయన మీడియాలోకి రాని ఎన్నో లక్షల కోట్ల రూపాయలు నాకు తెలుసు ఆయన చేసినవి. డబ్బే కాదు, ఒక చిన్న సినిమా ఉంది, అది రిలీజ్కి ఇబ్బందుల్లో ఉంది అంటే ఆ సినిమా దానికి వచ్చేస్తారు, వచ్చి ఆ సినిమా చూసి దాన్ని ఎంకరేజ్ చేసి ఇది ఆడుతుంది అని చెప్తారు. అదే నిఖిల్ సినిమా, కార్తికేయ నిఖిల్ది ఒక సినిమా, మన ఠాగూర్ మధు గారు ప్రొడ్యూసరు, అదొక రీమేక్ సినిమా, అది ఆగిపోయింది సినిమా. దానికి వచ్చి ఆయన మాట్లాడిన తర్వాత ఆ సినిమా మంచి లాభాల్లోకి వెళ్ళింది. ఉప్పెన సినిమా ఆయన ముందు చూసి ఈజ్ అ వెరీ గుడ్ జడ్జ్. అది ఇప్పటి నుంచే కదా, ఆయనకి 30 సంవత్సరాల నుంచి ఉంది అలవాటు. బ్రహ్మాజీ అండి, సాయి కుమార్ గారు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చెప్పారు, పోలీస్ స్టోరీ చిరంజీవి గారు చూసి ఆ రోజుల్లో కొనండి మంచి సినిమా అని కూడా చెప్పినారు. అంటే ఉప్పెన చూసి డెఫినెట్గా ఆడుతుంది, మీరు ఎంత ఖర్చు పెట్టినా బ్రహ్మాండంగా ఆడుద్ది అంటారు. బ్రహ్మాజీ వాళ్ళ అబ్బాయి పిట్టకథలు దానికి వచ్చి ఆయన టైట్ షెడ్యూల్లో ఉంటారు, కానీ ఆయనకి నేను రావటం వల్ల వీళ్ళకి బాగుంటుంది అనే ఒక థాటు ఆయన నిద్ర లేకపోయినా వచ్చేస్తారు. డైరెక్టర్స్ అసోసియేషన్ ఫంక్షన్ చేసాం, చిరంజీవి గారిని గెస్ట్గా పిలిచాం నేనే. ఆయన ఫ్యామిలీతో 5 days అవుటింగ్కి వెళ్ళారు. ఈ టైంకి రావడానికి ఫ్యామిలీని వదిలేసి చార్టెడ్ ఫ్లైట్లో ఇక్కడికి వచ్చి ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి అక్కడికి ఆయన రాకపోయినా ఫంక్షన్ జరుగుతుంది, కానీ ఆయన వ్యక్తిత్వం ఎవరికి రాదు. ఆయన ఆలోచించినట్టుగా అసలు మనం ఎవరు ఆలోచించడం కూడా ఆలోచించలేం. ఆయన ముందు ఇంత చిన్నగా ఉంటాం, ఆయన వ్యక్తిత్వం ముందు కానీ, ఆయన ఆలోచన ముందు కానీ. నేను సర్లేరు నీకెవరు ఫంక్షన్కి మహేష్ బాబు కోరిక, ఎక్కడో మేనేజర్స్ ఈవెంట్లో ఇద్దరు కలిశారు, చిరంజీవి గారు ఈయన. నాకు ఫోన్ చేశారు, ఎంత బాగుంది ఆయన కలిస్తే, ఆయనతో మాట్లాడుతుంటే ఆయన మన ఫంక్షన్ కూడా ఈయన వస్తే బాగుంటుంది నా ఫంక్షన్కి అన్నాను. వస్తారు అన్నయ్య గారు అడిగితే వస్తారు అన్నా నేను. బట్ అప్పటికి ఇంకా 5-6 నెలల టైం ఉంది, సినిమా రిలీజ్ ఇంకా ఫిక్స్ అవ్వాలి. టైం వచ్చినప్పుడు అడుగుదామని నేను వెళ్ళి అడిగా, మహేష్ బాబు అడగమంటే టైం తీసుకోమన్నాను. అన్నయ్య మహేష్ వచ్చి కలుస్తా అంటే ఒక 15 minutes మీతో మాట్లాడు. చెప్పరా ఏంటి, దేని గురించి? తనే వచ్చి మాట్లాడుతా అన్నారు. ఇప్పుడు నేను అడిగినట్టు వద్దని. లేదు పర్లేదు చెప్పు, ఏంటి అంత వచ్చి మాట్లాడాల్సిన పనే ఉంది, నీకు తెలుసా ఏ పని అంటే తెలుసు. ఏంటంటే సర్లే నీ గారి ఫంక్షన్కి మీరు రావాలని తన కోరిక. దీనికి వచ్చి కలవటం ఏంటి, వచ్చి మాట్లాడటం ఏంటి, ఒక టెక్స్ట్ పెడితే వస్తాను నేను మహేష్,
రామ్ చరణ్ ఎంతో మహేష్ బాబు అంతేరా నాకు. ఇది అన్నయ్య అన్నమాట. నేను ఆయనే ఉన్నాం ఆయన ఇంట్లో. అన్నయ్య ఏమన్నా మాట్లాడవచ్చుగా. డెఫినెట్గా నా ముందు ఆయన మాట్లాడిన మాట ఇది. అది అన్నయ్య మనసు. అలాగే వచ్చారు. అరిపించారు. అక్కడికి వచ్చి విజయశాంతి గారు ఆవిడ ఏ వాళ్ళ పాత అలక ముభా ఉంటే ఆ ఫంక్షన్ని మార్చేసి సినిమా కన్నా పెద్ద హిట్ అయింది కదా ఫంక్షన్. అంటే అన్నయ్య అదండి. అంటే శత్రువుగా చూసేవాళ్ళు కూడా అన్నయ్యని ప్రేమించకుండా ఉండలేరండి. సినిమానే కాదు బయట కూడా అడ్మైర్ అయిపోతారు ఆయన క్వాలిటీస్తో. ఆయన క్వాలిటీస్ బర్త్డే అని ఆశీర్వాదం నమస్కారం పెట్టి తీసుకుందామని వెళ్తే మౌంట్ బ్లాక్ పెన్ ఇస్తారు, రైటర్ కదా బా రాయ్ అని. డెఫినెట్గా అంటే చిన్న చిన్నవి సత్యానంద్ గారు సీనియర్ రైటర్స్కి అందరూ ఒక్క బ్రెయిన్ ఒక్కడే ఇక్కడ ఎవడో కాదు, ఒక 10 మందికి మనం విషయాలన్నీ చెప్పుకోవాలి, 10 మంది దాని మీద కూర్చొని పని చేయాలి అని కలెక్టివ్గా ముందుకెళ్ళాలి అంటారు. సో అన్నయ్య ఎవరెస్ట్ శిఖరం అలా ఉన్నారు కాబట్టి 40 సంవత్సరాల నుంచి మగటం లేని మహారాజు అక్కడే ఉన్నాడు. ఆ స్థానాన్ని ఇంతవరకు ఎవరికి రీప్లేస్ చేయాలంటే కష్టం. ఇంకా ఒకటే సూర్యుడు అండి ఈ సినీ కుటుంబానికి, ఆయన సూర్యుడు. ఇండస్ట్రీకి ఒకే ఒక్క స్టార్. ఎస్ ఆల్వేస్ ఇండస్ట్రీకి వ్యక్తిత్వంలో. అంటే ఈ రోజుల్లో ఈ ఏజ్లో 10-12 ఏళ్ళు బయటికి వెళ్ళి రాజకీయాలు చేసి వచ్చి మళ్ళీ తన ఖైదీ నెంబర్ 150 నుంచి ఇప్పటి వరకు ఆయన ఈ ఏజ్లో రామ్ చరణ్ ఆయన ఇంట్లోంచి బయటకు వస్తే ఒక తండ్రి ఒక కొడుకు బయటకు వస్తే ఒకళ్ళది 300 కోట్లు ఒకళ్ళది 200 కోట్ల సినిమా, ఇద్దరు స్టార్స్ వస్తూ క్యారెక్టర్స్ ఆర్టిస్టులాగా ఉండొచ్చు, ఇంకోటి వచ్చు, ఇద్దరు స్టార్స్ ఇండస్ట్రీని రూల్ చేస్తూ. సరే పవన్ కళ్యాణ్ గారిది సరే మళ్ళీ ఆయన ఒక కానీ ఒక ఇంట్లో ఇద్దరు స్టార్స్ వచ్చింది ప్రపంచంలో ఎక్కడా లేదు, ప్రపంచ చరిత్రలో ఇప్పుడు కూడా లేదు ఈ రికార్డు. ఇంకా ఆయన ఆ పొజిషన్లోనే ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ బాబీ మైత్రి వాళ్ళ 154, నెక్స్ట్ సమ్మర్కి బోలాశంకర్, నెక్స్ట్ ఇంకా పర్సనల్ సినిమాలు ఉంటాయి. సో ఆయన నిరంతరం ఒక్క 1 మంత్లో ఆయన 4 ఫిల్మ్ షూటింగ్స్ చేశారు ఒకసారి. అవును. అక్కడ టైము స్పాంటేనిటీ ఇది ఈ వర్క్ అయిపోవాలి అంటే ఇంకా ఆయన పడేంత తపన అంతా ఇంత ఉండదు. సో పెద్దన్నతో ఆల్రెడీ హిట్ కొట్టే ఒక మంచి స్టోరీ ఎంచుకున్నారు. చిన్నన్నతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో. పవన్ కళ్యాణ్ గారితో నా సినిమా 100% నేను సినిమా చేస్తా. ఓకే, సమస్య లేదు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందండి. అంటే కాన్ఫిడెంట్గా చెప్పేశారు. నేను ఫిక్స్ అయ్యాను. అదే నేను కదా చిరంజీవి గారితో సినిమా చేయాలనుకున్నాము. ఓకే బట్ పవన్ కళ్యాణ్ గారితో 100% ఖచ్చితంగా సినిమా చేస్తాను నేను. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కూడా బాగా వైరల్ అయిపోతుంది 2 డేస్ నుంచి. అండ్ మీకు చిన్నప్పటి నుంచి చూస్తున్న మీ లైక్ ఒక బ్రదర్ అండ్ ఆయన వ్యక్తిత్వం అందరికీ తెలుసు. ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి, సూటిగా. అది సినిమాలలో పనికొస్తుందేమో, రాజకీయాల్లో పనికొస్తుందా అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు. ఆయన స్పీచ్ మీద మీరు కామెంట్ అండ్ ఫ్యామిలీలో అసలు ఏంటి, చిరంజీవి గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, ఏం మాట్లాడుకుంటున్నారు దీని గురించి ఎస్పెషల్లీ? మా చిన్నాన్నగారి వ్యక్తిత్వం, కొణిదెల వెంకట్రావు గారి వ్యక్తిత్వం, ఆయన స్పీడు, ఆయన వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ. ఆయన డిపార్ట్మెంట్లో ఆయన చేసినప్పుడు కానీ ఓకే, ఆయన్ని చూస్తే గడగడలాడటమే ఎవరైనా సరే. అలాంటి ఒక పర్సనాలిటీ ఆయన. మా ఫాదరు ఎగ్జాక్ట్ ఆపోజిట్, శాంతమూర్తి. మా ఫాదర్ సేమ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడలో పనిచేసిన. చిన్నగా ఆ జీన్సే అలాంటిది. మా చిన్నమ్మ సంజనాదేవి గారు అత్యంత పేషియన్స్. సో జీన్స్లోనే ఉంది. నాన్నగారిది వచ్చిందా పవన్ కళ్యాణ్ గారికి? 100% మా చిన్న కొణిదెల వెంకట్రావు గారిది. ఆ స్పీడ్ కానీ ఇది కానీ అన్నీ ఉంటాయి. అన్నయ్య ఏంటంటే ఇంటికి ధర్మరాజులాగా అన్నీ ఇంత పెద్ద స్టార్డమ్ని ఆయన ఫ్యామిలీని అందరినీ తీసుకొచ్చేదానికి అన్నయ్య అది వేరు. నాగబాబు అన్నయ్య వెరీ నాలెడ్జబుల్. ఆయన లా చదివాడు, ప్రొడ్యూసర్ అయ్యాడు. బట్ చిరంజీవి అంటే ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు వ్యక్తిత్వాలు వేరుగా ఉంటాయి. నాగబాబు అన్నయ్య సో ఫ్రెండ్లీ, మాకు మోస్ట్ డీరెస్ట్, యాక్సెసిబుల్ అన్నయ్య. కళ్యాణ్ బాబు ఫస్ట్ నుంచి రిజర్వ్డ్, తన పని తనకి వెరీ
ఫ్రెండ్స్ గిన్స్ కాదు, దైవభక్తి, తన తన ఆలోచనలు ఎవరితో షేర్ చేసుకోడు, కానీ చాలా డిటర్మిన్డ్ అండ్ చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ ఫ్రమ్ ద బిగినింగ్. నేను చెప్పేది నాకు ఒక తెలిసినప్పటి నుంచి కూడా కళ్యాణ్ ఇస్ వెరీ డిఫరెంట్. ఆయన బర్త్డే ఎప్పుడో నేను ఎప్పుడైనా ఫోన్ చేసి నేను విష్ చేస్తే అప్పుడు ట్రంకాలు బుక్ చేసి మాట్లాడాలి కదా, ఓహో ఇవాళ నా బర్త్డే అనుకునే, బర్త్డే ఇంట్లో వాళ్ళకి కూడా గుర్తుండేది కాదు. అంటే అందరూ అన్నయ్య ఫోకస్లో ఉంటే తన తర్వాత చెన్నై షిఫ్ట్ అయ్యి, సో ఫస్ట్ నుంచి కూడా నాకు కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు కూడా నాకు హీరోనే. మనోడు వస్తే అప్పుడు కూడా అంతే ఉంటారు. ఓకే, వస్తే అదిరిపోతుంది వాళ్ళు, కాకపోతే అందరితో మింగిల్ అవరు. సో ఈ ఆవేశం, ఈ ఆలోచన నాకు తెలిసినప్పటి నుంచి ఉంది. సినిమాల్లో చేసి ఉండొచ్చు కానీ తను ఈజ్ రాడికల్ థింకర్. తన బుక్స్, తను ఎంత బుక్స్, వాళ్ళని బుక్ స్టోర్ ఉండేది, నేనే ఇద్దరు వెళ్ళాము, ఇన్ని బుక్స్ చదువుకోవటం, రాసుకోవటం, ఏదో ఒక సినిమా హీరోకి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అవును, బట్ నేను దగ్గర నుంచి చూశాను. సో నమ్మిన సిద్ధాంతం అండ్ కోసం ఎంత దూరమైనా ఒక పోయే స్టైల్, ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకుని, చిరంజీవి గారు డ్యాన్స్ ఐకాన్, ఫైట్ ఐకాన్. నాకు వచ్చింది ఇది, నేను అన్నయ్యని ఫాలో అవను. ఎన్నోసార్లు చెప్పేవాడు. నా మ్యారేజ్కి వచ్చారు, సుస్వాగతం రిలీజ్ ముందు నా మ్యారేజ్ జరిగింది విజయవాడలో. వస్తే ఫ్యాన్స్ అందరూ వచ్చి కలిసి మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, ఈ బట్టలు ఏంటండి, చిరంజీవి గారికి చెప్పినాడు, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, ఫ్యాన్స్కి మీకు నచ్చితే సినిమా చూడండి, అంతేగాని నన్ను ఇలా ఉండండి, ఇలాంటి క్యారెక్టర్లు చేయండి, ఇలాంటి బట్టలు వేసుకోండి, ఇలాంటి ఇష్టం నాకు చెప్పొద్దు, నేను నాకు ఇష్టమైంది నేను చేస్తున్నాను అని చెప్పి. ఒకసారి షాక్. అలా మాట్లాడిన వాళ్ళు ఎవరో చూడాల ఫ్యాన్స్తో చాలా వేరేగా మాట్లాడతారు. ఫ్యాన్స్ అందుకే ఇష్టపడేది ఆయన. సో ఆయన గోకులంలో సీత నుంచి తన మార్కు తను క్రియేట్ చేసుకుంటూ, తనకు నచ్చింది, తనకు నచ్చిన వ్యక్తులతో ట్రావెల్ చేస్తూ, అమితమైన నాలెడ్జ్ ఫిల్మ్ మేకింగ్లో, ఫైట్స్, డ్యాన్స్, లేకపోతే సీన్ క్రియేషన్ అవ్వచ్చు, టెక్నికల్ నాలెడ్జ్ అవ్వచ్చు, అమితమైన క్రియేషన్, మంచి మంచి యంగ్స్టర్స్ని. అప్పుడు ఎవరండి తొలి ప్రేమ కరుణాకరన్, మెడ్రాస్ నుంచి వచ్చిన ఒక ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి, పూరి గారు చిన్న చిన్న సీరియల్స్ అవి చేస్తున్న దీనిలో ఉండే, సో ఆయన టాలెంట్ని వెలికి తీయడంలో కానీ, అవతల వాళ్ళు హానెస్ట్ కష్టపడి ఫైండ్ అవుట్ చేయడంలో కానీ, ఆ ఫైర్ని చూడటంలో కానీ కళ్యాణ్ బాబు ఈజ్ డిఫరెంట్. పెద్ద డైరెక్టర్తో సినిమా పెద్ద ప్రొడక్షన్లో కంటే ఓకే పర్లేదు, మనం తిప్పలబడైనా చిన్నగా చేసుకుందాం, దాన్ని పెద్ద చేద్దాం. సో నాకు ఫస్ట్ నుంచి ఈజ్ వెరీ యూనిక్. నాకు స్నూకర్ టేబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండేది. ఓకే, దానికి మోడల్ లాగా ఆయనతో ఓపెన్ చేయించేవాడిని అవి భీమవరంలో, విజయవాడలో. సో తను ఇప్పుడు ఉన్నది పాలిటిక్స్ అనేది అతను ఇంకో టేక్ అంతే అయింది. ఓకే, ఆయనలో ఉండే ఫైరు అది ప్రజా జీవితాల్లో కూడా రావాలి అని వెళ్ళిన టేక్ రాజకీయం. అంటే ఇప్పుడు చెప్పారు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణం పోయినా పర్వాలేదు, నా సిద్ధాంతం నేను పోగొట్టుకోను. సినిమా రిలీజులకి డబ్బులు ఇవ్వకపోతే సినిమాలు ఆగిపోతాయి. అలాగా ఆయన బద్రీ సినిమాకి నాకు తెలుసు రెమ్యునరేషన్ ఓకే రావట్లేదు, పర్లేదు సినిమా రిలీజ్ చేయండి, ఆడుతుంది సినిమా, వస్తాయి తర్వాత తీసుకుంటాం, అలా ఎవరుంటారు. సో వెరీ యూనిక్ పర్సనాలిటీ చిరంజీవి గారి ప్రస్థానం ఒక ఇలా ఉంటే ఆయనది వేరే, ఆయన శైలి వేరే, ఆ పోరాడే తత్వం వేరే. ఎక్స్పెక్ట్ చేస్తున్నారా 2024లో ఒక చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారిని మనం అంటే ఆంధ్రప్రదేశ్లో నేను చూడబోతున్నాము పాలిటిక్స్ అండి కళ్యాణ్ బాబు ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీ చెప్తా. కజిన్స్ కాదు, రక్త సంబంధికులు కాదు, డియర్ ఫ్రెండ్స్ కాదు. నాకు జనసేన కార్యాలయం ఎక్కడుందో కూడా నాకు ఇప్పుడు కూడా తెలియదు నిజంగా. వీఆర్ నాట్ అలౌడ్ దేర్. ఎందుకంటే ఇది నాది, నేను చేసుకుంటున్న పోరాటం, దానిలో మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కానీ, మీకు ఇంట్రెస్ట్ ఉన్నా సరే అనవసరం అందరికీ ఎప్పుడో చెప్పేశారు, ఇప్పుడు కాదు ఫస్ట్ సార్ పెట్టకముందే. సో వీఆర్ నో వే కనెక్టెడ్ టు హిజ్ జనసేన పార్టీ. జనసేన పార్టీ అంటే పాలిటిక్స్, లేకపోతే మేము వెళ్ళి మీరు వచ్చి నాకు హెల్ప్ చేయండి అని అసలు వెళ్ళి చేస్తామని అన్నా సరే ఈజ్ నాట్ రెడీ. ఎందుకంటే హీఈస్ డూయింగ్ హిజ్ ఓన్ థింగ్. నీ మధ్య లాస్ట్ ఎలక్షన్కే కదా నాగబాబు గారిని పిలిచింది టు కంటెస్ట్గా. సో
ఆయన వెరీ క్లియర్. నాకు నాకు జనసేన దానికి నేను ఎప్పుడు వెళ్ళా, అసలు నేను ఎప్పుడు పార్టీ గురించి కూడా మాట్లాడు ఆయనతో. నేను కూడా వన్ అమాంగ్ అదర్ ఫాలోయర్స్, ఫ్యాన్స్, అంతే. అంతే, మీరు ఒక జన సైనికుడు, అంతే. దట్స్ ఇట్. సూపర్. జై జనసేన. జై జనసేన. సూపర్. ఎనీ నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బిజీ షెడ్యూల్లో కూడా కొంచెం మాకు టైం ఇచ్చారు. ఎట్ ది సేమ్ టైం బిల్లా 4K వర్షన్ రిలీజ్ అవుతుంది కాబట్టి 23rd. సో ఆల్రెడీ హిట్ అయిన సినిమా, మళ్ళీ హిట్ అని నేను చెప్పనులే కానీ మంచి ప్రేక్షక ఆదరణ పొంది అండ్ ఈ వర్షన్ చాలా బాగా వచ్చింది అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన ఒక సినిమా. బాగుందండి. చాలా అన్ని చోట్ల చేంజెస్ చేసిన తర్వాత నిజంగా అందరూ ఫ్యాన్స్ అందరూ అడగటం, వాళ్ళు అలాగే ఈ సినిమాని చూడబోవటం, పొద్దున్నే 8 AM షోస్కే అన్నీ బుక్ అయిపోయాయి. అంటే కొత్త సినిమాలకి 8 o'clock వస్తారంటే ఓకే. ఈ సినిమా చూడటానికి ఇంత ప్రేమతో వస్తున్నారు. డెఫినెట్గా ప్రభాస్ బర్త్డేకి ఆల్ ఓవర్ వరల్డ్, యూఎస్లో కూడా నెంబర్ ఆఫ్ లొకేషన్స్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తే ఇంకా వీఆర్ వెరీ హ్యాపీ. నేను, ప్రభాస్ గారు అండ్ గోపికృష్ణ మూవీస్. సో ఇప్పుడు దీంతో ఎంజాయ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం అన్నయ్యతో షూటింగ్లో రెండు అసలు మీకు ఓవరాల్గా ప్యాక్డ్ ఎంజాయ్ ఉంది అనమాట ఇప్పుడు బాడీ మొత్తం. సో మళ్ళీ బోలా శంకర్ రిలీజ్కి ముందు కలుద్దాం సార్. అండ్ అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది చిరంజీవి గారితో ఒక చిన్న రోల్ అలా చేయాలని. నేను కూడా బోలా శంకర్లో ఒక చిన్న రోల్ చెప్పండి నాకు కూడా. అలాగే ఇప్పుడే ఆన్ కెమెరా అడిగితే ఒప్పేసుకుంటారు కాబట్టి. అంటే నేను ఏదైనా సరే మొత్తం టీంతో డిస్కస్ చేసి ఆర్టిస్టులు కూడా చిరంజీవి గారు అరే ఒకసారి ఇస్తే బాగుంటుందేమో చూడండి, చిరంజీవి గారితో చేయని వాళ్ళని కూడా చేయించాం ఈ బోళాశంకర్. గాడ్ ఫాదర్ అంతే కదా. ఇప్పుడే అడిగారు కాబట్టి మా టీంతో దీనికి ఒక డిస్కషన్ ఉంటుంది. మీకు ఇచ్చే అవకాశం ఉందో లేదో మా టీం చెప్తారు. డెఫినెట్గా. బట్ అన్నయ్య వెనకే ఉండాలి. మీ అంటే సినిమా ఎలా ఉండాలో ప్రేక్షకులు ఎలా చెప్తారో మీరు ఆల్రెడీ వెనకాల ఉండాలని మీరే డిసైడ్ అయిపోతున్నారు. ఇప్పుడు ముందున్నారు, సినిమాలో అనుకుంటే చాలు. నిజంగా థ్యాంక్ యూ మెహర్ రమేష్ గారు. సో కైండ్ హార్ట్ యూ హ్యావ్ సార్. రియల్లీ అన్నయ్య నుంచి నేర్చుకునే చాలా మీలో కనపడ్డాయి. చాలా చూసాము, ఇన్ అండ్ అవుట్ రెండు. కెమెరా ముందు రాకముందు గమనించాము, కెమెరా ముందుకు వచ్చిన తర్వాత గమనించాము. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ. పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అండి. వి ఆల్ లవ్ అన్నయ్య. చిన్నప్పటి నుంచి కొన్ని సంవత్సరాలుగా అన్నయ్య నామస్మరణ, అన్నయ్య పేరు తలవకుండా ఏ రోజు గడవలా. మా ప్రపంచంలో చిరంజీవి గారు ఉండొచ్చు కానీ మాకు చిరంజీవి ప్రపంచం. సూపర్. ఎండింగ్ అదిరింది. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ ముందుగా మీకు. ఎస్.